నేను మీ హేమ సుందర్. ఈరోజు మన గెస్ట్ అందాల సోహన్ బాబు. అదేంటి సోహన్ బాబు చనిపోయి చాలా కాలం అయిపోయింది, మళ్ళీ సోహన్ బాబు అంటారేంటి అనుకుంటున్నారా? ఈయన జూనియర్ సోహన్ బాబు అండి బాబు. అసలు ఈ జూనియర్ సోహన్ బాబు ఎవరు, ఆ విశేషాలు ఏంటి అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మిమ్మల్ని సోహన్ బాబు గారు అనాలే, జూనియర్ సోహన్ బాబు అనాలే? ఇప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఏంటి సార్ మీకు అసలు సోహన్ బాబు, జూనియర్ సోహన్ బాబు అనే పేరు ఎందుకు వచ్చింది? అంటే ఆ మహానుభావుడు లుక్ రావడం వల్ల చాలామంది జూనియర్ శోభన్ బాబు అని పిలుస్తుంటారండి. ఆ శోభన్ బాబు గారి పేరు మీద శోభన్ బాబు అంటుంటారండి. దాని మీద లుక్ అలా ఉండటం వల్ల నాకు ఆ పేరు వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే అండి, అందాల నటుడైన మన ఆంధ్ర అందగాడు ఎవరు అంటే ముందుగా శోభన్ బాబు గారి పేరు చెప్తారు. అవును. అంటే ఆ బిరుదు ఆయనకు వచ్చింది, భగవంతుడు ఇచ్చిన రూపమైంది. అంత కాకపోయినా మనకి నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మకి ఏదో కొద్దిన పోలిక ఉండటంలో చాలామంది నన్ను బాబు గారి పేరుతో పిలుస్తారు. ముందుగా నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ మరి ఆయన రూపం రావడం నా అదృష్టం. మీలో సోహన్ బాబు రూపం ఉందనే విషయం ఎప్పుడు బయటపడింది? నేను టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని డైరెక్టర్ గారు రాజవంశీ గారు అని కాకినాడ వాస్తవులు, ఆయన రాజమహేంద్రవరం రాజమండ్రిలో గోదావరి తీరంలో ఒక టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని మూవీ తీస్తున్నారండి. దానికి హీరో గారు మన కోటి గారు అబ్బాయి, 35 ఇండస్ట్రీ మన పృథ్వీ గారేమో పెళ్లి కొడుకు. ఇలా ఆ మూవీ తీస్తున్న సమయంలో ఆ పెళ్లి బృందానికి నేను సన్నాయి వాయిద్యకారుడిలాగా అందులో నటించాను. అది నా పక్కనే ఒక ఆయన హార్మోని వాయిస్తూ, ఓ పక్కనే వేరే ఆయనేమో డోలక్ వాయిస్తూ వీళ్ళిద్దరూ ఉంటారు. మేము ముగ్గురం కలిసి అస్తమాను పెళ్లిలో అటు ఇటు తిరుగుతుంటాం. అప్పుడు నేను పంచి కట్టుకుని ఒక టవలో భుజం మీద వేసుకుని ఈ పంచెలా పట్టుకుని సన్నాయి పట్టుకుని వెళ్తుంటే మా బృందంలో ఒక ఆయన, ఈ హార్మోని వాయించే ఆయన కాకినాడ వాస్తవ్యులండి, ఆయన విశ్వేశ్వరరావు గారు మున్సిపల్లో కార్పొరేట్లో పనిచేస్తారు. వారు గౌరవనీయులు మోహన్ బాబు గారి యొక్క వాయిస్ ఇమిడిట్ చేసి ఎన్నో మిమిక్రీ ప్రోగ్రాంలు ఇస్తుంటారు. ఆయన ఏమన్నారంటే, ఎవరిని మీరు శోభన్ బాబు గారు లాగా ఉన్నారండి అన్నారు. అప్పుడు నేను చిన్న నవ్వుకున్నాను. లేదండి నిజంగా అలాగే ఉన్నారండి అన్నారు. అందగాడండి ఆయన అలా మనం అంటాం ఏంటంటే, లేదండి మీరు దూరం నుంచి వస్తుంటే చాలా సేమ్ అలా మీరు ఆ నడక, ఆ పొజిషన్ అది ఇది అలాగే ఉంది అని అన్నారు. అంటే నెక్స్ట్ రోజు నేను ఏం చేశానంటే, బాబు గారు గెటప్ లాగా ఆ మీసాన్ని అలా సెట్ చేసుకుని, ఆ హెయిర్ అలా సెట్ చేసుకుని ఆ సెట్లోకి వచ్చాను. వస్తే చాలామంది మీరు సేమ్ అలాగే ఉన్నారని, ఆ పృథ్వీ గారు ఇలాగే డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ డిపార్ట్మెంట్ అందరు కూడా ప్రశంసించారు. సేమ్ అలాగే ఉన్నారు మీరు, సేమ్ అలాగే ఉన్నారండి అంటే. ఇంకా అక్కడ నా పేరు బాబు గారి పేరుతో పుట్టిందండి. దానివల్ల అదే ఇప్పుడు నేను ఆల్రెడీ పౌరాణికంలో కృష్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ ఇటువంటి పౌరాణిక, అప్పటికే మీరు రంగస్థల నటుడు? అవునండి, నేను స్టేజీ ప్రోగ్రామ్స్ చేసేవాడిని. మూవీలో చేయడానికి ఆ మూవీలో చేస్తుండగా పేరు పెట్టారు. అయితే నంది నాటకాల్లో పాల్గొని. ఇదే ఫస్ట్ మూవీనా మీకు మూవీ పరంగా చూసుకుంటే? అది ఫస్ట్ మూవీ కాదండి, గీత అనే మూవీలో చేశాను. ఒంగోలు గిత్త నా ఫస్ట్ మూవీ అండి. ఒంగోలు గిత్త మన ప్రకాష్ రాజ్ గారు, రామ్ గారు హీరో అండి, బొమ్మరేల్ భాస్కర్ గారు డైరెక్టర్ గారు. అందులో ఆహుతి ప్రసాద్ గారు నాకు స్వీట్ బాక్స్ ఇచ్చి, ఆ ప్రకాష్ రాజ్ గారు ఒక యార్డు మిరపకాయల యార్డుకి ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు అవి వెంటనే ఒక స్వీట్ బాక్స్ నా చేతికి ఇచ్చి వీళ్ళందరికీ పంచిపెట్టని అంటారు. ఆ మొట్టమొదట కెమెరా నా మీదకి రావడం, ఆ స్వీట్ బాక్స్ ఆయన నా చేతికి ఇవ్వటం, ఆ కళామ తల్లి
అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. తర్వాత గీత అనే మూవీ ఏలేటి రామారావు గారు డైరెక్టర్ గారు భగవద్గీత విప్లవ గీత రెండు కలిపి ఒక గీత అనే మూవీ తీశారు. అందులో భైరవమూర్తి మంచి క్యారెక్టర్ అండి. తర్వాత ఈ టైటానిక్ అంతర్వేది వాల్మాపురం అది 5వ మూవీ అండి. అంతక్రితం అల్లరి నరేష్ గారు నటించినటువంటి బందిపోటు, జంపు జలాని ఇటువంటి మూవీస్లో చేశాను. అప్పుడు ఈ మూవీలో నెక్స్ట్. ఇప్పుడు మీ అసలు పేరు ఏంటి? నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఇంటి పేరు? ఎన్నారపు వెంకటేశ్వర్లు. మాది తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అండి. నేను జన్మతః పుట్టిందేమో అవి టౌన్ పక్కనే విలేజ్. అక్కడ తర్వాత నేను టౌన్కి వచ్చేసి అక్కడే స్థిరపడడం జరిగింది. వ్యవసాయం రావండి. వ్యవసాయం అండి. అంటే మిడిల్ క్లాసా లేకపోతే? మిడిల్ క్లాస్, రిచ్ ఏం కాదు. ఎంతమంది మీరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ? మాది 8 సంతానం అండి. 8 అంటే ఒక 5 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు అండి. నాది 7వ నెంబరు. నా తర్వాత చెల్లి ఉంటుంది. అప్పట్లో మీకు తెలియదు, చాలా మంది సంతానం గురించి కుటుంబ నియంత్రణ తక్కువగా ఉండేది. అప్పట్లో వాళ్ళు అలాగ ఉండేది. మరి ఎడ్యుకేషన్ ఎట్లా? 10th అయిపోయాక ఇంటర్ వరకు వచ్చానండి. ఇంటర్ వచ్చాక ఇంకా అక్కడి నుంచి. మరి నాటకాల వైపు ఎప్పుడు మీ దృష్టి వెళ్ళింది? నేను 10thలో 8th నుంచే నేను నాటకాలు వేయటం మొదలు పెట్టానండి. అలాగే స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా నేను చాలా నాటకాలు వేసాం. మొట్టమొదట నేను ముఖవానికి రంగు పూసుకున్నది ఏంటంటే మర్యాద రామన్న, మేము స్టూడెంట్స్ అందరూ వేసేటప్పుడు మర్యాద రామన్న నాటిక వేసాం. ఏకపాత్రాభినయమా? లేదు, నాటిక వేసామండి. నాటికలో ఎన్ని పరమానందయ్య గారు శిష్యుల కథ వేసామండి. మొట్టమొదటిగా పరమానందయ్య గారు నేను, నాకు శిష్యు బృందం 7 ఉంటారు. 8th క్లాస్లో వేసామండి. తర్వాత నా వాయిస్ గట్రా బాగుందని డ్రిల్ మాస్టర్ నువ్వు మాయిల్ పకీరు ఏకపాత్ర వేయించారు. అందులో ఫస్ట్ వచ్చిందండి నాకు. చాలా ఎక్కువ లెంత్ డైలాగులు. చాలా మంది తెల్లవారాక చాలా మంది బాగా మాట్లాడారు, డైలాగులు బాగా చెప్పారు. స్టేజ్ మీద మీరు అలా చేస్తుంటే మాకు భయం వేసింది. మిమిక్రీ వచ్చా? మిమిక్రీ అయితే ఏం రాదండి. మరి ఎట్లా ఈ డైలాగ్ మాడ్యులేషన్ ఎట్లా వచ్చింది? వాయిస్తో అలాగే చెప్పానండి. మిమిక్రీ ఏముంది, దానికి భీకరంగా చెప్పడమే కదండి. గుర్తుందా మీకు ఆ డైలాగ్ ఏమన్నా? ఇప్పుడు 8thలో వేసింది చంగు అని ఉంటది కదా, నా ప్రాణం 7 సముద్రాల అవతల చిలకలో ఉంది, నన్ను చంపడానికి ఎవరి తరం కాదు, ఇలా అప్పుడు డైలాగులు. ఎలాంటి అప్లాజ్ వచ్చింది జనం నుంచి? చిన్నతనంలోనే చాలా మంది చాలా మెచ్చుకున్నారండి. ఎందుకంటే కళాకారుడికి అదే కదా క్లాప్స్. చిన్ననాటి నుంచి నాకు కళ పట్ల మంచి అభిమానం అండి. మరి ఈ సోహన్ బాబు అని అన్న తర్వాత అసలు మీకు మామూలుగా అభిమాన హీరో ఎవరు? అభిమాన హీరో అంటే అదేం లేదు, నేను పౌరాణికం కాబట్టి నేను అందరూ మూవీస్ చూసేవాడిని అండి. రామారావు గారు, విఖ్యాత రామారావు గారి, కృష్ణ గారు, ఇలా శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అందరు మూవీస్ చూస్తుండేవాడిని. అంటే ఒకరు అన్న ప్రత్యేకత అంటే ఏం లేదు. తర్వాత చిరంజీవి గారు బాగా పాపులర్ అవడం, చిరంజీవి గారు మూవీస్ బాగా ఎక్కువ చూడడం, ఆయన అంటే బాగా ఎక్కువ లైక్ చేయటం అది జరిగేది. అసలు సోహన్ బాబు గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసామండి. మాది తాడేపల్లిగూడెంలో మన బలరామకృష్ణులు అనే మూవీ తీస్తున్నారండి. అది తీసేటప్పుడు బహిరంగంగా ఒక ప్లేస్లో జగపతి బాబు గారు ఒక గిత్తతో పోట్లాట జరిగిద్ది. అది మన శోభన్ బాబు గారు ఆ గ్రామ పెద్దగా తీర్మానం నిర్ణయించడం జరిగిద్ది. ఆ సందర్భంలో ఆ సెట్లోకి వెళ్ళి కలిశానండి. రెస్ట్ టైంలో ఆయన్ని వెళ్ళి, అయ్యా నమస్కారం అండి, నాకు నాటకాలు అంటే ఇష్టం అండి, పౌరాణికం గట్రా చేస్తాను అనేదాడికి నించున్న వెంటయ్య కూర్చొని ఇలా చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఎందుకంటే అంతటి మహానుభావుడు నా చేయి పట్టుకుని నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టడం, వారి పాదాలకు నిజంగా నాకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒక పెద్ద నటులు పక్కనే మామూలు వాళ్ళని ఎవరిని వెళ్ళనివారు, బౌన్సర్స్ కానీ వేరే ఇతర వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు ఏదో డైలాగ్స్ ప్రిపేర్ అవుతుంటారు, డిస్టర్బ్ చేయకండి, అందరి మీద వెళ్ళి పడొద్దు అని అంటుంటా దగ్గరికి వెళ్ళినవారు. కానీ అక్కడ ప్లేస్ బహిరంగంగా ఉండటం, ఆయన అక్కడ కొద్దిగా ఖాళీగా ఉండటం, నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం, ఆయన అభిమానంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే అలాంటి మహానుభావుడు సాధారణంగా మరి ఒక పెద్ద
హోదాల పెద్ద ఆర్టిస్ట్ అవ్వండి, సామాన్యమైన వాడిని మీరంటే అభిమానం అంటే పక్కన ఎంత కూర్చోబెట్టి వయసు ఉంటుంది మీకు అప్పుడు? 10th అయిపోయిందిలేండి. అప్పటిదాకా అసలు మీరు సోనుబాబు గారిలా ఉంటారని ఎవరికి తెలియదు. తెలీదండి. ఆ గెటప్ వేసిన తర్వాత మాత్రమే మీకు ఐడియా. వారిని కలిసినప్పుడు కూడా ఆయనలా ఉంటానా అన్న సంగతి కూడా నాకేం తెలియదు. తర్వాత ఎప్పుడైనా తెలిసిందే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా మీరు సోనుబాబు గారి లాగా చేస్తూ ఉంటారు? ఇలాగే ఇప్పుడు రవీంద్ర భారతిలో శోభన్ బాబు గారి యొక్క సేవా సమితులు చాలా సమితులు ఉన్నాయండి. వారందరికీ ఈ ఛానల్ ద్వారా నేను హ్యాట్సప్ చెప్తూ వారందరికీ నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు ఈ యొక్క అభిమాన నటుడు శోభన్ బాబు గారి యొక్క ఉత్సవాలు చేస్తారండి, చాలా ఘనంగా చేస్తారు. ఆ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క మంచి పేరున్నటువంటి నటులను తీసుకొచ్చి వారి పేరు మీద, బాబు గారి పేరు మీద సన్మానాలు చేసి వారికి సత్కారాలు చేస్తుంటారు. ఆ సందర్భంలో నాకు ఒక కోదండ రామిరెడ్డి గారు వచ్చారు. నేను అప్పుడు శోభన్ బాబు గారు గెటప్ వేసి ఎల్లు వచ్చి గోదావరమ్మ సాంగ్ చేశాను. చేస్తే ఆయన చాలా సంతోషించి, బాబు గారికి నాకు చాలా రిలేషన్, మేము చాలా బాగా క్లోజ్గా ఉంటాం, నాకు ఆయన అంటే ఇష్టమని ఆ రోజు అక్కడ ఆ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అది నాకు తినిపించారు వేల ప్రేక్షకుల సమక్షంలో. తర్వాత సుమన్ గారు, గీతాంజలి గారు ఒక సంవత్సరం, కోడి రామకృష్ణ గారు, గీతాంజలి గారు ఒక సంవత్సరం నాకు చేశారు. వారితో పాటు నన్ను కూడా కూర్చోబెట్టి సాల్వా ఇచ్చి మేమౌంట్ ఇచ్చి నన్ను కూడా సత్కరించారు. మంచి విషయాలు చేశారు. అలాగా ఒక 4-5 సార్లు నన్ను పిలవడం, అక్కడ స్టేజ్ మీద ఒక సాంగ్ ఏదో చేయటం, చేశాక సేమ్ అలా ఉన్నారు మీరు, సేమ్ బాగున్నారు. డాన్స్ మూవ్మెంట్స్ అని ప్రాక్టీస్ చేసేవాళ్ళు? చేశాను. ఆల్రెడీ బాబు గారి పేరు ఎప్పుడైతే పెట్టారో, ఈ టైటానిక్ అంతర్వేది అమలాపురం దగ్గర నాకు పేరు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచే మామూలుగా స్టేజ్ మీద నుంచి ఉంటే బాగోదు అని నేను ఎల్లు వచ్చి గోదారమ్మ, కుడికన్ను కొట్టగాని కుర్రోని, గాలివానలో ఇలాంటి కొన్ని సాంగ్స్ తీసుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. ఈ నాకు పేరు అయితే ఎవరు పెట్టారో ఆయన వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అని పిలుపు చెప్పారండి. సరే మీరు మొట్టమొదటిగా బాబు గారి పేరు నాకు పెట్టారు కాబట్టి నేను మీ మ్యారేజ్కి నేను అలాగే వస్తానని చెప్పి ఈ షూటు అన్నీ రెడీ చేసుకుని, విగ్గు రెడీ చేసుకుని నిజంగా వెళ్తే అక్కడ పెళ్ళికి వచ్చినటువంటి బంధువులందరూ చాలా ఆశ్చర్యపోయి నాతో సెల్ఫీలు దిగి అందజేశారు. కాకినాడ వాస్తవులు ఆచనటులు గౌతమ్ రాజు గారు వారు కూడా ఆ పెళ్లికి రావడం జరిగింది. వచ్చి ఉంటారు కానీ డూప్స్ ఎంత రియల్గా ఇలాగ ఉండటం నేను ఇదే మొట్టమొదటిసారి చూడడం, నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. అప్పుడు ఆయనతో మేము గ్రూప్ ఫోటో దిగడం జరిగింది. అక్కడి నుంచి అలా కొన్ని చోట్ల మూవీస్లో కూడా నాకు బాబు గారి గెటప్తో చేశానండి. సోనుబాబు గారి గెటప్తో సినిమాలో కూడా చేశానండి. ఏ సినిమాలో? గోళీ సోడా, ఇదంతా గ్యాస్ అని, మన జబర్దస్త్ ఐబీఆర్ ఆది గారు, చమక్ చంద్ర గారు, ఇలా ఆలీ గారు, బ్రహ్మానందం గారు చేసినటువంటి ఒక మూవీ ఒకటి ఉంది. అందులో నేను ఒక సెకండ్ హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టర్ చేశానండి. తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి అనే మూవీలో చేశాను. అంటే ఆ గెటప్ పెట్టారు అంతే, పేరేం పెట్టలేదు? అట్లాంటి పేరేమి? బాబు గారి పేరుతోనే గెటప్తో సాంగ్ వేస్తాను కూడా. అక్కడ ఎల్లు వచ్చి గోదావరమ్మ అని వేస్తాను. వేస్తే పిల్లలు వచ్చి మా మిస్సెస్ చేసిన ఆవిడ వచ్చి, ఆవిడకి చాలే మీరు వేసిన డ్యాన్స్, పిల్ల ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్తుంది, ఆ అమ్మాయికి వేయించడం మానేసి మీరు వేస్తున్నారేంటి, మీరు ఇంకా చిలిపి చేష్టలు బాగాలేదని భారీగా ఉన్నటువంటి ఆవిడ చెప్పిద్ది. తర్వాత అలాగే స్టూడెంట్ పవర్ అని ఒక ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు, భద్రాచలం వాస్తవ్యులు. ఆయన స్టూడెంట్ పవర్లో ఈ శోభన్ బాబు గారి అభిమానులు అందరూ కలిసి ఓ మూవీ తీశారని. ఆయన ఎక్కువ అభిమాని, ఆయన ఒక నిర్మాతగా ఉండి అమౌంట్ పెట్టుకుని ఒక చిన్న సినిమా తీశారండి. అందులో నేను బాబు గారి గెటప్తో ఉంటాను. హీరో రాజమండ్రి బాబు గారిని విగ్రహాన్ని సందర్శించి వచ్చి పడుకుంటాడు. వస్తే అప్పుడు ఆ రాత్రి నేను ఆ రూమ్లోకి వెళ్ళి తలుపు కొడితే ఎవరో అన్నీ ఒకసారి ఉలిక్కి పడతాడు. నేనే కంగారు పడుకో అంటాను. అదే నేను వెళ్ళి పొద్దుట దండం పెట్టుకొస్తే మీరు రాత్రి నిజంగా నా రూమ్కి వచ్చేసారు అన్నట్టుగా ఆయన అక్కడ సన్నివేశం హీరోతో, లేదు నువ్వు కంగారు పడకు, మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వు వృద్ధిలోకి వస్తావని నేను కొన్ని సందర్భాల్లో చెప్తాను. అది అక్కడ శోభన్ బాబు గారు లాగా అతనికి నేను కనిపించడం జరిగింది. ఇలాగా బాబు గారు గెటప్ వేయటం ఇలాగా మద్రాస్ వారి ఫ్యామిలీకి తెలిసింది.
తెలిస్తే వారి అబ్బాయి కరుణ్ శేష్ గారు నాకు పిలుపు వచ్చింది. వస్తే ఎవరి ద్వారా కౌరింపించారు? ఇలా ఫోన్ వచ్చిందండి. వాళ్ళ అభిమాన సంఘాలు ఉంటాయి కదండి, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి, మిమ్మల్ని మద్రాసు సార్ రమ్మంటున్నారు అంటే సరే వెళ్ళాను. బాబు గారు పుట్టినరోజు సందర్భంగా వెళ్ళి నేను అక్కడ గెటప్ వేసాను. వేస్తే శేషు గారు, కరుణ్ శేషు గారు చూసి అచ్చు నాన్నలాగా ఉన్నారండి అని చాలా సంతోషించారు. ఆయన సంతోషించి సన్మానం చేసి 2 days ఉంచారండి. అక్కడ 2 days ఉన్నారు? ఉన్నాను. ఆ 2 days ఎక్కడెక్కడ తిరిగారు? బీచ్ ఇంకా బాబు గారు గెస్ట్ హౌస్ అవన్నీ చూసామండి. అకామిడేషన్ వాళ్ళు అరేంజ్ చేశారా? చేశారండి, గెస్ట్ హౌస్లోనా? అలాగే బాబు గారు విగ్రహం దగ్గర ఉండి నేను దండం పెట్టుకుంటే అక్కడ ట్రాఫిక్ అంతా ఇక నా వంక చూస్తున్నారు. బాబు గారు స్టాచ్యూ వారి ఇంటి దగ్గరేనండి, 4 రోడ్ల సెంటర్లోను, వారింటికి దగ్గరలోనే. వెళ్ళి నమస్కరిస్తుంటే చాలామంది ట్రాఫిక్ ఆగిపోయి నా వంక చూడటం జరిగింది. ఏంటంటే అండి, బాబు గారు గెటప్ మామూలుగా ఎక్కడికన్నా ఇప్పుడు వెళ్ళి సార్ నేను బాబు గారు గెటప్ వేస్తానని ఆ ఫోటో చూపిస్తే నిజంగా రియల్గా ఉన్నారండి, బాగున్నారు అని అంటారు. అంటే ఇప్పుడు మూవీస్లో కొన్ని సినిమాల్లో మనం చేయటానికి ఆ గెటప్గా ఉండటం బాగోదు, డూబు గెటప్ బాగోదు. అలాగని నేను రికార్డింగ్ డ్యాన్సులు గట్ట వేయటం గట్ట ఏం కాదు. నేను పౌరాణికంలో కృష్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ, కుచేలుడు ఇటువంటి పౌరాణిక పాత్రలు ఎన్నో చేసి నంది అవార్డుల్లో పాల్గొని మా నాటకానికి లక్ష్మమ్మ కథ అని పౌరాణిక సాంఘిక పద్య నాటకంలో నేను సుబ్బారాయుడు క్యారెక్టర్ చేస్తే మా టీం అందరికీ నంది వచ్చిందండి. మాది తాడేపల్లిగూడెం పక్కన మళ్ళీ ఇక్కడ తణుకు మా టీము రాజ్యం గారని మనం ఆ విషయాల్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సోమబాబు గారి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అప్పుడు బాబు గారు ఫ్యామిలీ అందరూ చూసారండి, వాళ్ళ బాబు గారు మిసెస్ గారు వాళ్ళందరూ చూశారు. వాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారా? అమ్మాయిలు కూడా చూసారండి, బాగుందని అన్నారు, అందరూ విష్ చేశారు. మరి మీకు వచ్చినప్పుడు కానుకగా ఏమి ఇవ్వలేదా? అటువంటిది ఏమి నేను మనం ఆశించకూడదు, కానీ ఏంటంటే మనం అలా అడిగితే వారు నేనేమనుకుంటానని అనుకున్నారేమో కాదు, వాళ్ళకి ఏమైనా బట్టలు పెట్టడం కానీ ఇట్లా కనీసం సన్మానం సాల్వా కప్పి సన్మానం చేశారు. సన్మానం చేసి ఎంతో తృప్తిగా పంపించారండి. వాళ్ళే మొత్తం పిలిపించడం అంతా వాళ్ళే చేశారండి. చేశారు, ఫొటోస్ కూడా ఉన్నాయి, సన్మానం చేసి. ఇప్పుడు మరి సోమబాబు గెటప్ అనే అలవాటు అయిపోతే మరి మీరు సినిమాలో వేషాలు వేస్తున్నారు, ఇది మనకు అర్థం అవుద్ది అనే ఒక భావన వస్తుందేమో నిర్మాతల్లో దర్శకుల్లో కానీ. కరెక్టే కదండి, మరి అందుకని ఇలా విగ్గు పెట్టుకుని ఆ గెటప్ అది అస్తమానం వాడడం కదండి. అది బాబు గారిలాగా ఉన్నారు అంటే ఇప్పుడు మన ఛానల్కి బాబు గారి గెటప్లో మీరు ఇంటర్వ్యూ చేస్తానంటే ఈ గెటప్ వేసుకున్నాను. మామూలుగా అయితే నేను రియల్గా మామూలుగా ఉంటాం, ఈ విగ్గు ఈ స్పెట్స్ పెట్టుకోకుండా ఉంటే అది బాబు గారి రూపం రాదు. కానీ కొన్ని సీరియల్లో గట్ట కొద్దిగా అలా కనిపిస్తున్నాం అంటారు, కానీ పర్టికులర్గా ఇలా చేస్తేనే ఇలా వస్తుంది. అంటే మీ ఫేస్లో సోమబాబు కట్స్తో పాటు చంద్రమోహన్ గారి కట్స్ కనిపిస్తూ ఉంటాయి, మురళీమోహన్ గారి కట్స్ ఉంటాయి. ఎవరన్నా అన్నారా మీతో? కొందరు అనేవారండి, సైడ్ నుంచి చూస్తే మురళీమోహన్ గారు కనిపిస్తుంటారు, అయ్యా చంద్రమోహన్ గారు కనిపిస్తుంటారని అంటుంటారు. మీకు తెలియదే ఉంది, మనం చూసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు లాగానే ఉన్నారు కొద్దిగా. అవును, ఆయన బాగానే ఉంటారు. ఎందుకంటే కొద్దిగా మేకప్ వేసుకుని కొద్దిగా ఆ గెటప్ చేసుకుంటే కొన్ని ఫేస్ల మీద మీలోనే చాలా దశావతారాలు ఉన్నట్టు ఉంది. అంత భగవంతుడి ఆశీస్సులండి. తర్వాత మీరు ఈ నంది అవార్డు రంగస్థల కళాకారులకు వచ్చినప్పుడు అవార్డు వచ్చిందన్నారు కదా? అవునండి. అది ఎప్పుడండి? అది 2014 అండి, 14-15 రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో. ఏ నాటికి అది? లక్ష్మమ్మ కథ. లక్ష్మమ్మ కథ పద్య నాటకం. మురళీమోహన్ గారు అప్పుడు వారు అక్కడ ఎంపీ గారు అదంతా వారే చూసుకున్నారు దాన్ని. అప్పుడు ఈ అవార్డులు ఇచ్చే టైంలో వారే చేతుల మీదుగా తీసుకున్నాం. మురళీమోహన్ గారే ఇచ్చారు అవార్డు. అది 14-15 ఇయ్యారండి. మరి సినిమా ఫీల్డ్లో అవకాశాలు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది అసలు? ఇలా చిన్న చిన్న మూవీలో చేస్తానండి. చేస్తూ ఉన్నప్పుడు ఆడిషన్కి వెళ్తుంటాం, వాళ్ళు ఇచ్చిన డైలాగ్ మనం చెప్పడం, మనకున్న డైలాగు. అంటే సినిమా ఫీల్డ్ రావాలన్న ఆలోచన ఉందా? నేను అక్కడ పౌరాణికం చేస్తున్నప్పుడు ఒక చోట రిహార్సల్ అవుతున్నామండి. కృష్ణుడు పౌరాణికులు కృష్ణుడు పడకసీన్ అనే పద్యంలో నేను కృష్ణుడు వేస్తానండి. వేసే సన్నివేశంలో ఒక గురుగారు వచ్చి మాకు హార్మోనియం మీద నేర్పుతున్నారు. అక్కడికి ఒక ముస్లిం ఆయన వచ్చారండి. ఆయన
వివి సత్యనారాయణ గారు ఉన్నారు కదండి, వారు తీసినటువంటి కొన్ని మూవీల్లో బంధం, ఈ తాళి ఈ సినిమాల్లో చేశారు ఆయన. ఆయన మస్తాన్ అని ఒక ముస్లిం ఆయనండి. ఆయన ఏం చేశారంటే, బాబు నువ్వు వాయిస్ గట్ట బాగుంది, రూపం ఉంది, సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుంది అన్నారండి. సిల్క్ సాహిబ్ గారండి ఆయన పేరు. వచ్చి మా నాటకం అంతా చూస్తున్నాడు దగ్గరుండి, ఎందుకంటే ఆయన కళాకారుడు కాబట్టి ఆయన అప్పటికే బంధం ఆ సినిమాల్లో చేశారండి. వచ్చి నుంచి చూసి నీ రూపం బాగుంది, వాయిస్ కూడా బాగుంది, ఏదైనా సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుంది అన్నారు. అవి బాబు సినిమాల్లో మనం ట్రై చేయటం ఏంటండి అంటే, లేదు వెళ్తే నీ అన్నీ బాగున్నాయి కాబట్టి వాళ్ళు నచ్చితే తీసుకుంటారు అని. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇలాగా మన వెస్ట్ గోదావరిలో మూవీ జరుగుతుంది, ఇది మన ఒంగోలు గిత్త, వెళ్ళి నువ్వు ఆ డైరెక్టర్ని వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ని వాళ్ళు ఎవరన్నా ఆ డిపార్ట్మెంట్ కలు అంటే, అప్పుడు నేను తణుకండి తాడేపల్లిగూడెం పక్కన తణుకులో ఆడిషన్ చేస్తుంటే మొట్టమొదటిగా నేను వెళ్ళి ఆడిషన్ చేస్తే నీకు వచ్చిన డైలాగులు చెప్పమన్నారు, చెప్పాను. వాళ్ళు ఏదో సన్నివేశం చెప్పారు, అది కూడా చేశాను. నాకు క్యారెక్టర్ ఇచ్చారండి. ఆ మూవీలో కొద్దిగా చాలాసేపు ఉంటుందండి, గుమ్మస్తా క్యారెక్టర్ ఇచ్చారండి. బస్తాలో మిరపకాయ బస్తాలు అని నేను లెక్క పెట్టడం, ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఎరా లెక్క సరిపోయిందా అది ఇది అని అంటాం, అజయ్ గారు నా దగ్గర ఉంటే అన్నయ్య సరిపోయిందని చెప్పడం, ఆ డైలాగులు ఉంటాయి అదే మిర్చి యార్డ్లో. ఇంకా అక్కడి నుంచి రాను రాను ఇంకా అందరూ అనగా మనకి కోరిక అందులోకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కళపట్ల ఇది సరే అని నేను అప్పుడు 2012 అండి, 2012లో వారు చెప్పిన బందిపోట్లో నేను చేసిన వాళ్ళు అన్నీ అంటే నేను ఈ ఫీల్డ్లోకి రాలేదండి. ఎంచేతంటే నాకు 2 అమ్మాయిలు బాబు అండి, 2 అమ్మాయిలకి మ్యారేజ్ చేసి బాధ్యతలు తీర్చుకుని బయటకు రావాలని సంకల్పించుకున్నాను. 2 అమ్మాయిలకి మ్యారేజ్ చేసేసాను. బాబు ఇంటర్ చదువుతాను. మీరు చాలా యంగ్గా ఉన్నారు, మీరు అమ్మాయిలు పెళ్లి చేశారంటున్నారు. ఆల్రెడీ అమ్మాయిలకి ఆ అమ్మాయికి 2 ఈ అమ్మాయికి 2 పిల్లలు కూడా అండి. ఒక్కొక్క ఇప్పుడు ఒక అమ్మాయి పాపకి అయితే 7-8 సంవత్సరాలండి. అంటే నాకు మ్యారేజ్ ఇప్పుడు నాటకాలు వేసే టైంలో మ్యారేజ్ అయింది. నాకు 19 సంవత్సరాల్లోనే మ్యారేజ్ అయిపోయిందండి. మా మిస్సెస్కి 17 సంవత్సరాలు, నాకు 19 సంవత్సరాలు. ఈ వయసులోనే మ్యారేజ్ చేసేసారు. ఏంటి లవ్ మ్యారేజా? కాదండి, మా అక్కగారు అమ్మాయి మేనర్కు. ఇంకా అందుకని తొందరగా చేసేసారు. చేసిన వెంటనే 20 సంవత్సరానికి పిల్లలు పుట్టడం జరిగింది. అదే తొందరగా పిల్లలు పుట్టడం, ఆ పిల్లల బాధ్యతలు అవ్వాక మనం ఏంటండి? ప్రభావతి అండి, అక్కగారు అమ్మాయి. పిల్లల పేర్లు? పెద్ద పాప పేరు పావని అండి. ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుందండి, చదువుకుంది. వాళ్ళ ఆయన గారు సాఫ్ట్వేర్ అండి వైజాగ్లో. అలాగే చిన్న పాప పేరు రూపాశ్రీ అండి, వాళ్ళ ఆయన గారు ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్ అండి. ఇప్పుడు మొన్నటి వరకు ఢిల్లీ చేశారు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చేస్తున్నారండి. అలా బాబు పేరు గణేష్ అండి, ఆయన డిప్లొమా త్రిబుల్ అవ్వింది, ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్లో చిన్న జాబ్ చేస్తున్నాడు. మరి మీ అబ్బాయిని ఈ ఫీల్డ్లోకి ఎంకరేజ్ చేయలేదా? చేయలేదు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో నేనున్నానంటేనే వాళ్ళకి కోపం, ఎందుకంటే అది మనకి ఎందుకు అనేలాగా ఉంటారు. ఎందుకు ఈ వేషాలు అని మా మిస్సెస్ కానీ మా అబ్బాయి కానీ ఇలాంటిదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంక దీన్ని. మరి పెళ్ళైన తర్వాత ఇక్కడ వేషాల కోసం మీరు ఒక్కళ్ళే వచ్చేవాళ్ళ? వచ్చేవాడినండి. నేను ఈ కుటుంబ పోషణ ఏంటంటే, నేను ఆల్రెడీ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ అండి. దాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళు సెటిల్ అయిపోయాక నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాదు 2016లో వచ్చానండి ఫ్యామిలీతో. నేను ఒక్కడే సింగిల్గా వచ్చాను. వచ్చి ఇలా మూవీస్ కోసం ట్రై చేయటం, మణికొండ వెళ్ళి ఆఫీసులకు వెళ్ళటం, ఇలాగా చాలా స్ట్రగుల్స్, సినిమా కష్టాలన్నీ మళ్ళీ ఇక్కడ మామూలుగా మీకు కూడా చాలా చేశాను. నాకు మనం ఎవరో తెలియదు కాబట్టి, తెలిసిన ముఖానికే కాబట్టి వేషాలు ఇస్తారు కాబట్టి నేను ఎంతో వేషం లేకపోతే ఏం పని చేసేవాళ్ళు మరి? ఏం చేయాలి అలా అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులే జాగ్రత్తగా హాస్టల్లో ఉంటూ హాస్టల్లో ఉన్నానండి. ఒక 2 years హాస్టల్లో ఉండి, అలాగే ఇక ఆఫీసుల చుట్టూ ఫోటోలు పట్టుకు తిరగడం నేను చేశానంట. అలాగా కొద్దిగా భరత్ అన్నేలో ఆడిషన్ పెట్టారు, డైలాగులు చెప్పాను. తర్వాత కొరటాల శివ గారు డైరెక్టర్ గారు నన్ను మహేష్ బాబు గారికి సీఎం గారు మన ఒక ఊరు వచ్చి అక్కడ ఉండిపోతాం జరిగిద్ది విలేజ్లో. అవును, అక్కడ ఆయనకి వస్త్రాలు ఇచ్చే డైలాగ్ ఉంటుంది. అయ్యా మా ఊరు వచ్చారు, మా చేతులతో నేసిన వస్త్రాలండి,
నచ్చితే కట్టుకురండి అని ఒక డైలాగ్ చెప్తాను. బాగుందని చెప్పి మహేష్ బాబు గారు మెచ్చుకున్నారు, డైరెక్టర్ గారు మెచ్చుకున్నారు. తర్వాత ఈ డైలాగ్ బాగా చెప్పానని డైరెక్టర్ గారు నన్ను వచ్చాడయ్య స్వామి సాంగ్లో మహేష్ బాబు గారు పక్కనే కూర్చుని భోజనం చేశాను. ఒక సీఎం గారు ఒక మన మధ్యతరగతి ప్రజల్లో వచ్చి కూర్చుని భోజనం చేస్తే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అక్కడ ఒక అమ్మవారు జాతర అలా జరుపుతారు. అక్కడ నేను ఆయన దగ్గర కూర్చుని భోజనం చేయటం జరిగింది. ఆ సినిమా బాగా భగవంతుడి దయవల్ల బాగా హిట్ ఉంది. తర్వాత కొరటాల శివ గారు ఆచార్య ప్రముఖులు పూజ్యులు చిరంజీవి గారు మూవీ ఇప్పుడు ఆచార్య చేస్తున్నారు. అందులో నన్ను పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చారండి, మంచి డైలాగులు ఇచ్చారు. నిజంగా ఈ ఛానల్ ద్వారా కొరటాల శివ గారికి పూజ్యులు చిరంజీవి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నన్ను గుర్తించి ఆయన అయితే బాగా చేస్తారని చైతన్య మేడం గారు ఆవిడ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆచార్యలో చేశాను. సైరా నరసింహారెడ్డి దాంట్లో కూడా చేశారా? మంచి క్యారెక్టర్ ఇచ్చారండి అందులో. అది ముందు మొట్టమొదటగా కోయి పూజారిగా ఉండి ఆ 10 మందికి పెళ్లి చేయటము, ఆ ఆలయంలో పూజ చేయటం అంతా జరిగిద్ది. తర్వాత మళ్ళీ రైతు గెటప్పుతో ఉండి ఆ ముసలాయన సుబ్బయ్య ఆ గుర్రంతో పరిగెట్టి తెల్లదొర గుర్రంతో పరిగెడితే నీకు ఈ ల్యాండ్ అంత ఇచ్చేస్తానన్నప్పుడు ఆ గుర్రంతో పరిగెట్టి పడిపోతే నేను ఇల్లు కప్పుకుని ఒళ్ళో వేసుకుంటాను. చిరంజీవి గారు సార్ వచ్చి వాటర్ పట్టిస్తారు. సార్ నేను ఒకే ప్రేమలో ఉంటాం, మా ఇద్దరికి కాళ్ళు తగులుతాయి. సార్కి కొద్దిగా అలా నమస్కారం చేస్తే సార్ బ్లషింగ్ ఇచ్చారు. నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. సార్తో నాకు ప్రేమ పడిందని. తర్వాత అది కొద్దిగా ఎడిటింగ్ లో మీరు ఇట్లా సోనబాబు గారిలో ఉంటారనే విషయం చిరంజీవి గారికి లేకపోతే మహేష్ బాబు గారికి తెలుసా? ఆ చిరంజీవి గారికి అయితే ఈ విషయం తెలియదండి. ఎప్పుడన్నా ఫేస్బుక్ లో ఇంటర్వ్యూలో చూస్తారేమో తెలియదు. కానీ మహేష్ బాబు గారికి అయితే మహేష్ బాబు గారిని నేను నిజమనే మూవీలో దుబాయ్ వచ్చారు ఆయన. నేను దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్లో ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన దిగిన హోటల్కి నేను వెళ్ళి ఒక రోజంతా ఆయనతో మాట్లాడి చేసాం. అంటే మీరు ఆ సినిమాలో చేశారా నిజంలో? లేదండి, నేను చేయలేదు. నేను దుబాయ్లో ఉన్నానండి. మీరు ఎందుకు దుబాయ్ వెళ్ళారు? నేను ఈ కొన్నాళ్ళు వర్క్ చేయడానికి వెళ్ళాను, ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి వెళ్ళాను. మన వాళ్ళు వస్తున్నారు తెలుగు ఆర్టిస్టులు అనగానే వెళ్తే ఒక రోజంతా ఆయనతో ఉన్నాను. అది ఈ భరత్ అన్నేలో మహేష్ బాబు గారితో చేసేటప్పుడు ఆయనతో సార్ ఇలా దుబాయ్లో మనం ఇలా కలిసాం, మీతో చాలాసేపు ఉన్నానంటే అవునని ఆయన అన్నారు. మీరు చూపించారా? మీ గెటప్లు ఏమైనా చూపించారా? అసలు ఆయనకి చూపించలేదు కానండి. చాలామంది సాయి కుమార్ గారు ఈ మహర్షి అనే మూవీలో రచ్చబండ మీద నేను పెద్ద మనిషినండి. సాయి కుమార్ గారు ఆ భూములు అమ్మేస్తా పోసాన్ గారు వచ్చి డైలాగ్ చెప్పేటప్పుడు మేమందరూ ఆ రచ్చబండ దగ్గర ఉంటాం. అప్పుడు మన సాయి కుమార్ గారికి చూపించాడు. చూపిస్తే ఆయన చూసి నా సెల్ల తీసుకుని అందరికీ చూపించారు. చూడండి రియల్ బాబు గారి లాగా ఉన్నాడు ఈయనని అందరికి ఇలా చూపించారండి. అలాగే జగపతి బాబు గారికి చూపించాను. సార్ ఇలాగ బలరామకృష్ణులు చేసేటప్పుడు అప్పుడు సార్ని కలిశాను, ఇప్పుడు ఇదిగో బాబు గారు గెటప్ నేను వేస్తున్నానండి అంటే ఆయన బాగున్నారు, రియల్గా ఉన్నారన్నారు. ఈ జగపతి బాబు గారితో ఎప్పుడు మాట్లాడానంటే రిపబ్లిక్ అనే సినిమాలో సాయి ధర్మ తేజ గారు నిర్మిస్తుంది, కొరటాల మన దేవకట్ట గారు డైరెక్టర్ గారండి. అందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. మన సాయి ధర్మ తేజ గారు కలెక్టర్ గారండి. కలెక్టర్ గారికి అయితే నేను బంట్రూతుని. అది ఆయన నేను కూడా అస్తమానం ఉంటాను కదా, ప్యూను కదా, ఆ ప్రతి మీటింగ్కి ఆయనతో ఆయన పక్కనే ఉంటాను. అప్పుడు ఒక మీటింగ్ సన్నివేశం అవుతున్నప్పుడు జగపతి బాబు గారు ఆ మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనతో చూపించి సార్ ఎలాంటి చాలా బాగున్నారండి అని వాళ్ళ అబ్బాయి గారు పిలిచి నన్ను సన్మానం చేశారండి అంటే ఆయన కూడా చాలా సంతోషించారు. అలా రాఘవేంద్రరావు గారికి చూపించాను. రాఘవేంద్రరావు గారికి చూపిస్తే ఆయన చాలా నవ్వుకుని బాగుందని చెప్పి ఓం నమో వెంకటేశ్వరలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఒక ఆమె తిరుపతి యాత్ర వెళ్తుంటే ఆవిడకి చీర అంటుకుంటే నేను వెళ్ళి గబగబా రక్షించండి అని నేను ఆర్పడం, అలాంటి సన్నివేశం రాఘవేంద్రరావు గారు ఇచ్చారు. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. అలా చేశారు. మీరు మా అసోసియేషన్ కార్యక్రమం అనుభవిందాలో నేను మిమ్మల్ని చూశాను. చాలా మంది వచ్చి మీతో వాళ్ళు కూడా సెల్ఫీలు దిగటం మొదలు పెట్టారు. మా అసోసియేషన్లో నేను కూడా ఒక సభ్యుడినండి. ఎప్పుడు ఇచ్చారండి మెంబర్షిప్ మీకు? అది నాకు ఇప్పుడు 3 years అయిందండి. 3 years అయిందండి. అలాగే మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో నేను ఇలాగ బాబు గారు గట్టేస్తానంటే ఆ కమిటీ మెంబర్స్ అందరూ
నన్ను ఎంకరేజ్ చేసి సరే అని ఒక బాబు గారిది ఎల్లు వచ్చి గోదావరమ్మ అన్న సాంగ్ చేశాను. అవును, అప్పుడు చేస్తే కృష్ణరాజు గారు, పృథ్వీ గారు, ఉత్తేజ్ గారు వీళ్ళందరూ అభినందించారు. అలాగే నరేష్ గారు ప్రెసిడెంట్ గారు వచ్చి భుజం తట్టి చాలా బాగుందయ్యా, బాగా చేసావయ్యా, మళ్ళీ మాకు బాబు గారిని గుర్తు చేసావని జీవిత గారు, రాజశేఖర్ గారు కూడా చాలా ఆనందించారండి. మీరు నిజంగా డ్యాన్స్ చేస్తుంటే ఇంకా ఆయన వచ్చినట్టే ఉందని జీవిత గారు చాలా ప్రశంసించారు. సినిమాలు ఎన్ని చేశారు మీరు? దాదాపు సినిమాలు సుమారు ఒక 56 సినిమాలు ఉంటాయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చే సినిమాలు మంచి మంచి అండి. ట్రిపుల్ ఆర్లో కూడా ఉన్నట్టు విన్నాను నేను. ట్రిపుల్ ఆర్ గౌరవనీయులు రాజమౌళి గారి మూవీలో ఒక 1 month చేశానండి. మంచి మంచి సన్నివేశాలు అండి, బాగానే చేశాను. చెప్పారా ఇలాంటి మీరు ఈ క్యారెక్టర్ వేస్తున్నట్టు ఎక్కడ రివీల్ చేయకూడదు ఇలాంటివి అని చెప్పారా? అబ్బో చెప్పారు. అసలు అక్కడికి సెల్లే పట్టుకెళ్ళకూడదు. అసలు ఈ సినిమా పేరు అంటే సినిమా అయితే జరుగుతుంది మా రాజమౌళి గారు ఆధ్వర్యంలో, ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు హీరోలుగా చేస్తున్నారు అన్నది అందరికీ తెలుసు. కానీ అందులో సన్నివేశాలు మాలాంటి వాళ్ళు బయట చెప్పకూడదు కదండి, చెప్పకూడదు, అది బాగోదు. బాగోదని కాదు, వాళ్ళు చెప్పారా మీకు ఏమైనా చెప్పకూడదని? అవును, చెప్పకూడదు అన్నారు. చెప్పారా? అవునండి. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి మూవీ తీసేటప్పుడు అలా మనం లీక్ చేయకూడదు. అదే ఆ మూవీయే కాదండి, ఏ మూవీలో సన్నివేశాలు కూడా ఒక ఆర్టిస్టులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము అలా చేసాం, ఇది ఎలాగా అది ఎలాగానే అసలు ఆ కథలో ఏమాత్రం చిన్న లీక్ చేయకూడదు అన్నది అది ధర్మం అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యాక మనం అందరూ చెప్పుకోవచ్చు, అందరూ చూస్తారు. చూడలేని వాళ్ళకి మనం అయ్యా ఇది ఇలా చేశారు అలా చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు సోనబాబు గారి లాగా డైలాగ్ చెప్పగలరా మీరు? బాబు గారి లాగా ట్రై చేయండి ఒకసారి ఏదన్నా ఒక డైలాగ్. రావా 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 హౌ ఆర్ యు, చేసిన తప్పు తెలుసుకున్నాడు మారినవాడు ఆ దేవుడు కూడా క్షమించరావు. నేను ఆనాడు నిజంగా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఆ రోజు జరగలేదు, సారీ. మామూలుగా బాబు గారు టిక్ టాక్ వచ్చేది కదండి అప్పట్లో, అలా బాబు గారు గెటప్తో టిక్ టాక్లు చేస్తే ఒక్క రోజులో మిలియన్లు న్యూస్ వచ్చేవి. చాలా మంది కామెంట్లు అండి, సేమ్ అసలు మళ్ళీ బాబు గారు గుర్తు మమ్మల్ని బాబు గారిని చూసినట్టుందండి, ఇంత రియల్గా ఎవరండి బాబు మీరని చాలా కామెంట్లు వచ్చాయండి. అదే ఇప్పుడు ఈ గెటప్ వేసుకుని మనం ఇలా ఉంటాం, తర్వాత ఇది తీస్తే మామూలుగా ఉంటాం. అయితే సీరియల్లో నేను చాలా సీరియల్ చేశానండి. ఎన్ని సీరియల్ చేసి ఉంటారు? లేదంటే 100-200 దాకా సీరియల్లో మీకు తెలియదు అంటే ఒక 2 days 3 days క్యారెక్టర్లు అండి. జడ్జి గారు మార్వాడిగా, మామూలుగా డాక్టర్ క్యారెక్టర్లు ఎక్కువ అండి, రైతుగా. ఇప్పుడు రీసెంట్గా మొన్న గౌరమ్మ సీరియల్లో ఒక పెద్ద మనిషి అండి, మౌన్ రాఘం అని రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు అండి. ఆయనకి రోజు రూమ్లో ఆయన కూర్చుంటే సార్ ఇలా పౌరాణికం నేను చేస్తానండి అది ఇది అంటే ఓ పద్యం పాడబోయా అన్నారు. కృష్ణుడిది పద్యం పాడానండి. అదే అప్పుడు అంటే పౌరాణికం కాదా అనేది టెస్ట్ గురించో మరి నా వాయిస్ వింటాకో మరి ఆయన పాపం అడిగారు, పాడాను. అయితే ఆయన ఏం చేశారంటే డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు, అది ఛానల్లో వచ్చిందండి. మౌన రాగం మూగమ్మాయి ఆ సీరియల్లో హీరో అంకిత్ అనే అబ్బాయి ఉంటాడు, అతను నడుము ఒక యాక్సిడెంట్గా దెబ్బ తగిలితే నేను ట్రీట్మెంట్ చేస్తాను. అలాగే నీ వల్లే చాలా అండి, అగ్నిసాక్షి, ఎన్నో సీరియల్ అండి, కోయిలమ్మ, చాలా సీరియల్ అండి. మీకు ఫైనాన్షియల్గా ఈ క్యారెక్టర్లో ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? నిజానికి ఏంటంటే అండి, మనం ఇక్కడ బ్రతకడానికి అయితే ఉపయోగపడుతున్నాయి. ఓన్లీ బ్రతకడానికి, తినడానికి, రూమ్ రెంట్ కట్టుకోవడానికే ఉంటున్నాయండి. వారు ఇచ్చే అమౌంట్లు కొద్దిగా సీరియల్ అమౌంట్లు ఒక రోజు 2 రోజులు వచ్చే క్యారెక్టర్లు ఆర్టిస్టులకి కొద్దిగా తక్కువగానే ఉంటుందండి. రెగ్యులర్గా కంటిన్యూ క్యారెక్టర్లో వాళ్ళు రిజిస్టర్ అయిన ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి అగ్రిమెంట్లు తీసుకుని వాళ్ళకి ఎంత అని చెప్పుకుని ఇస్తుంటారు. మన చిన్న చిన్న క్యారెక్టర్లు కాబట్టి ఒక 3000-2000 పర్ డే. సినిమాలకి బ్యానర్ని బట్టి ఉంటుందండి. ఆ బ్యానర్ పెద్ద బ్యానర్ అయితే ఒకలా ఉంటుంది, చిన్న బ్యానర్ అయితే ఒక తక్కువ ఉంటుంది. మాతృదేవోభవ అండి డైరెక్టర్ గారు హరినాథ్ రెడ్డి గారు, ఆయన దాసనారాయణ గారు ప్రిశిష్యులు. ఆయన మొన్న మధ్యకాలంలో మాతృదేవోభవ అని మూవీ తీస్తున్నారు. అది ప్రజెంట్ జరిగింది, పూర్తయిపోవచ్చింది అనుకుంటా. అందులో సుధగారు మంచి క్యారెక్టర్ అండి. నేను ఒక మాస్టర్ని, నాకు అనారోగ్యంగా ఉంటే ఆవిడ వచ్చి నన్ను పలకరించడం జరిగింది. అక్కడ డైలాగులు నిజంగా వాళ్ళందరూ కంటతడి పెట్టారండి. 3 అమ్మాయిలకి పెళ్లి చేసి 4 అమ్మాయిలకి చేయలేక రిటైర్ అయిపోయి ఉన్న ఆస్తి అంతా లేక అనారోగ్యంతో ఉండి మంచం పట్టేసి అన్న సన్నివేశంలో
ఆవిడొచ్చి మాస్టర్ భయపడుతుంది అదే చెప్పిద్ది. అప్పుడు నేను చెప్పిన డైలాగులకి వాళ్ళందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకుని నాకు ఒక పేమెంట్ మాట్లాడుకున్నారండి. ఆ రోజంతా నా మీద షూటింగ్ నేను బాగా చేశానని వాళ్ళు రెట్టింపు ఇచ్చారండి. 2,000 ఇస్తామమ్మా, చిన్న బడ్జెట్ ఇది అని అన్నారండి. 2 అన్నది 6,000 ఇచ్చారండి. అసలు ఊహించలేదండి. అసలు అంతా అలా జరిగిద్దా అనుకుంటామండి. మనం ముందు అన్నారండి చిన్న బడ్జెట్ అమ్మా, ఎక్కువ ఇవ్వలేము, 2,000 ఇస్తాం. సార్ పర్లేదండి, క్యారెక్టర్ మంచిది అంటున్నారు కదా, క్యారెక్టర్ మంచిది అయితే భగవంతుడి వాళ్ళు ఇందులో రిజిస్టర్ అయితే వేరే సినిమాలో ఆఫర్ వస్తుంది, సరే అని వెళ్ళాను. వెళ్ళాక నేను చేసిన పర్ఫార్మెన్స్ చూసి బాగా చేసావమ్మా అని అది ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్కి ఇట్లా రావటం వల్ల మీ రెగ్యులర్ ప్రొఫెషన్ మర్చిపోయే అవకాశం ఉంటుంది కదా. ఇంకా రెగ్యులర్గా ఇంకేముందండి, మీరు అప్పుడు ఆ వృత్తి అంతా మానేశారా? మానేసా, ఇంకా మరి మానేసి ఇంక ఇక్కడికి వచ్చేసానండి. ఫ్యామిలీతో మా మిస్సెస్ని తీసుకుని మా మిస్సెస్ నేను ఇక్కడ ఉంటున్నాం అండి. ఎప్పటి నుంచి ఉన్నారు? అట్లా ఒక 5 months నుంచి ఇక్కడే ఉంటున్నాం అండి. మరి ఇప్పుడు లాక్డౌన్ ఎఫెక్ట్, లాక్డౌన్ ముందు నుంచి వచ్చే ఉండండి. వచ్చాక లాక్డౌన్ అన్నాక మళ్ళీ మొన్న వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఇక వచ్చి ఒక 10 days అయింది. వచ్చాక మంచి మంచి మూవీస్లో చేశాను. సంపూర్ణేష్ బాబు గారి యొక్క మూవీ కాలీఫ్లవర్ అనే దాంట్లో ఒక మినిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారండి. అలాగే మన డైరెక్టర్ గారు శివ గారేనండి, వారు డైరెక్ట్ చేస్తున్నటువంటి శివ దమ్మున్నోడు అనే మూవీలో రాష్ట్ర ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఇచ్చారండి. మంచి డైలాగ్స్. ఐజీ గారు, ఎస్ఐ గారు, మొత్తం డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి నాతో కొన్ని మాట్లాడతాం, నేను వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడం. అది సీఎం క్యారెక్టర్ ఇచ్చారండి, మంచి క్యారెక్టర్. అలాగ అంటే ఆ డైలాగ్ చెప్పే విధానాన్ని బట్టి, ఆ రూపాన్ని బట్టి క్యారెక్టర్లు పడతాయండి. అదే భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఎవరో ఒక మంచి డైరెక్టర్ గారు మనల్ని చేసి ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ ఇస్తే మంచిది. నేను రవీంద్ర భారతిలో ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, బాబు గారు డ్యాన్స్ వెళ్ళి వచ్చి గోదావరం వేస్తున్నప్పుడు కోడి రామకృష్ణ గారు అయిపోయాక స్టేజ్ దిగిపోయాక చేయి పట్టుకుని ఒకసారి మా ఇంటికి రావాలయ్యా నువ్వు అని అడిగారు. అంతకన్నా అదృష్టమైన సార్ అని. ఒక తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే వాళ్ళందరినీ పిలిచి ఈయన శోభన్ బాబు గారు అంటే వాళ్ళు అలా చూస్తున్నారు. అంటే విగ్గు మామూలుగా ఉన్నాను, ఫోటో చూపిస్తే వాళ్ళందరూ చాలా ఆనందించారు. ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టుకున్నారు, సిగరెట్ తెప్పించి ఫ్యామిలీకి అందరికి చెప్పించారు. నిజంగా మహానుభావుడు చాలా సంతోషించారండి. ఆ ఫోటో చూసి ఏంటండి ఇంత ఎలా ఉంటారా అని అనుకున్నాను. ఆయన ఇంటికి పిలిచారండి. సోమన్ బాబు లాగా ఉంటారనేది లేకపోతే మీకు ఇన్ని అవకాశాలు వచ్చి ఉండేయా అంటారా? ఏమో, అది అయితే మనం చెప్పలేము. నిజానికైతే బాబు గారు ఫోటో చూపిస్తే చాలామంది అభిమానిస్తున్నారండి. వారి యొక్క అభిమానం, బాబు గారి మీద ఉండే అభిమానంతో ఇస్తున్నారా అనుకోవాలి, లేకపోతే మన క్యారెక్టర్లో. కాకపోతే ఏంటంటే ఆ రూపం కొన్నింటికి కొద్దిగా మైనస్ అవుద్దండి. ఓహో, ఎందుకంటే డూబతను ఆయన పెట్టుకోవడం ఏంటి అనుకుంటారు కదండి. అందుకని నేను అలా ఉండనండి, మామూలుగా వెంకటేశ్వర లాగానే ఉంటా. బాబు గారి లాగా ఎందుకుంటామండి, ఉండను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ బాబు గారు వేషం కావాల్సి మీరు అడిగారు కాబట్టి ఇలా మేకప్ చేసుకున్నాను. మామూలుగా అయితే వేరే ఎవరైనా టీవీ షోలు కూడా ఆహ్వానించారు మిమ్మల్ని, జబర్దస్త్ షోలు లాంటివి ఇలాంటి వాటికి? మరి ముఖ్యంగా సారీ అండి మీకు చెప్పాలి, మా ఆది గారండి జబర్దస్త్ టీంలో హైపర్ ఆది గారు నన్ను పిలిచి బాబు గారు గెటప్ వేయించి వెళ్ళి వచ్చి గోదావరమ్మ అన్న సాంగు, మరి శారద నిన్ను చేరగా అన్న సాంగు, మరి అలాగే గాలివానలో 3 సాంగులు ఇచ్చారండి. 3 సాంగులు చేస్తే నాగబాబు గారు జడ్జి, మన రోజా మేడం గారు జడ్జి అండి. వారిద్దరు కూడా చాలా ఆనందించారండి. నాగబాబు గారు అయితే ఒక 15 నిమిషాలు నా గురించే మాట్లాడారు. బాబు ఏ ఊరమ్మ మీది అన్నారు. ఇలాగ తాడేపల్లిగూడెం అండి. అయితే నిన్న అక్కడ అందరూ శోభన్ బాబు అని పిలుస్తారా అన్నాడు. అవును సార్ అన్నాడు. చాలా నాకు రియల్గా ఉన్నావా, నిజంగా నేను ఇప్పటివరకు ఇలా ఎవరిని చూడలేదు, చాలా బాగున్నావు, నేను ఆయన అంటే నాకు చాలా అభిమానం అని నన్ను నాగబాబు గారు చాలా ప్రశంసించారండి. పావు గంట అక్కడ కార్యక్రమాన్ని బ్రేక్ చేసి మాట్లాడారు. తర్వాత రోజా మేడం గారు నిజంగా మళ్ళీ మాకు శోభన్ బాబు గారు వచ్చినట్టే ఉందమ్మా, సర్పయోగంలో నేను ఆయనతో చేశాను, చాలా మంచి ఆయన అందగాడు, పైగా మంచి వ్యక్తి అని ఆ రోజా మేడం గారు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. అలా చాలా జబర్దస్త్లో చాలా చేశానండి, కొన్ని లేడీ గెటప్ వేసి. జబర్దస్త్లో మన భాస్కర్ గారి టీంలో కొన్ని చేశాను. అలాగే పటాస్ ప్రకాష్ గారు అని ఆయన దాంట్లో చాలా చేశాను.
ఎక్కువసేపు ఎక్కువ చాలా గెటప్లో ఉంటానండి నేను. ఎస్ఐగా గెటప్, లాయర్ గెటప్. ఇప్పుడు మీ సోను బాబు గెటప్ గురించి బయట వాళ్ళనే మాటలు పక్కన పెట్టి మీ ఇంట్లో మీ మిసెస్ కానీ వాళ్ళు ఏమంటారు ఉంటారు? మిసెస్ గారు అయితే వాళ్ళకి బాబు గారు ఎందుకు కనపడతారండి, వాళ్ళ ఆయనే కనిపిస్తారు. ఆవిడైతే ఒకసారి అంది, ఎవరండి మిమ్మల్ని శోభన్ బాబు అన్నారని. అదేంటి నీకు నేను అలా కనపడలేదు, నాకు ఆయన ఎందుకు కనపడతారు, మీరే కనపడుతున్నారు అంది. అయితే నీకు ఆ వేషం వేసుకుంటేనే కనపడతాం కదా మరి. ఇప్పుడు సోను బాబు గారి సినిమాల్లో 2 హీరోయిన్లు ఉంటారు, మీ లైఫ్లో అట్లాంటిది ఏమైనా ఉందా? భగవంతుడి దయ వల్ల అటువంటిది ఏమి లేదులేండి. లేకపోబట్టే ఒక స్థాయికి వచ్చి మనం ఇంత పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటం అని ఇలాగా ఇక్కడికంటూ వచ్చి ఒక పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. దానివల్ల అంటే చెడ్డ హ్యాపీ అని కాదు, కొందరికి చెడు జరిగిద్ది, కొందరికి మంచి జరిగిద్ది. ఏది లాక్డౌన్ టైంలో మీరు ఎట్లా ఇది అయ్యారండి? వేషాలు లేవు, చాలా షూటింగ్లు లేవు, మరి ఎట్లా మీరు? నేను అయితే చాలా బాధలు పడ్డానండి. 2 years ఇంటి దగ్గర అన్నారు, ఎందుకు మీకు ఇప్పుడు అంత అవసరమా, ఏదో మనం చిన్న ఏదో పెట్టుకుని ఆ ఫోటోలు తీసుకుని వెళ్ళక అని అంటే, కాదు నేను ఏదో చేయాలి, మనం ఇక్కడ ఏ నాటకాలు గట్ట వేసాం, మనకు రూపం ఉంది, ఏదో పాటలు పాడుతున్నాం అని అంటే ఎంత చెప్పినా వినేవాడు కదండి. వినకుండా వచ్చేసి ఇక్కడ హాస్టల్లో ఇంటి దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకుని భగవంతుడి దేవాలు ఏంటంటే అండి, నాకు ఒక టీ తాగాలి, టిఫిన్ చేయాలని ఎక్కువగా అది ఇది అని ఖర్చులు అంటూ నాకేం లేవండి. పొద్దుటే ఆ రాత్రి సద్దన్నం తిని వెళ్ళటం, జాగ్రత్తగా ఆఫీసులకి వెళ్ళటం, ఇలాగా నేనంటే తెలిసే వరకు కొద్దిగా బాధలు పడ్డాను. చాలా స్ట్రగుల్స్ ఉండాల్సిన రోజులు కూడా ఉన్నాయి. అవునండి, ఎందుకంటే అస్తమానం ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోలేం, ఇక్కడ మనకేం వేషాలు లేవు, ఇక్కడ మరి ఏమన్నా తీస్తే ఎవరో మనకు తెలియదు. అలాగే ఒక 2 years వరకు బాధపడ్డాను. సాధారణంగా ఏమంటారంటే సినిమా పిచ్చోడు, ఇట్లా ఈ టైప్లో వస్తాయి వర్డ్స్, సినిమాల మీద వ్యామోహంతో. అట్లా ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా అట్లా ఏమైనా అంటూ ఉండేవాళ్ళు, ఎందుకు నీకు వేషాలు? ఇంటి దగ్గరే అన్నారు కానండి, మన ఊళ్ళో అయితే నేను ఇలాగ వెళ్ళానన్న సంగతి ఎవరికి తెలియనివ్వలేదండి. నేను ఏదో ఫీల్డ్లో చేస్తాకి వెళ్తున్నాను అని ఎవరికి తెలియనివ్వలేదు. మీరు టౌన్లో ఎవరెక్కడ ఉన్నారని ఇంటి పక్కలు కూడా తెలియదు కదా. అదే పల్లెటూరు అయితే మనవాడు ఎవరో ఎప్పుడో వెళ్ళిపోయాడు, అటు ఏం చేయలేకపోయాడు, అక్కడ జొలాగా తిరుగుతున్నాడని చెప్పుకుంటారు. పల్లెటూరులో ఈ చివర ఏం జరిగిందో ఆ చివరకు తెలుస్తుంది. టౌన్లో ఇంటి పక్క విషయాలు ఇంటి పక్కలకు తెలియవండి. అవును, మనం విషయాలు ఎవరికి తెలియదు. మీకు ఈ గెటప్ వేసిన తర్వాత బయటకు మీ ఊరోళ్ళు తెలిసిందా? ఆ గెటప్ వేసాక తెలుసండి, ఈ జబర్దస్తులు గట్ట చేశాక హైలైట్ అయ్యాక అప్పుడు అందరికీ తెలిసింది శోభన్ బాబు అని. అయ్య బాబు ఆయన శోభన్ బాబుగా చేస్తారు, సేమ్ రియల్గా ఉంటారు, మన ముందు ఇలాగా నడిచిన వ్యక్తి ఇంత బాగానే అయ్యేవి. అలాగే సీరియల్లో రాను సీరియల్ చాలా కంటిన్యూగా రావడం, సీరియల్ అందరు గుర్తుపట్టడం. ఇప్పుడు మా తాడేపల్లిగూడెంలో కళాకారుల సంఘం ఉందండి, చాలా చోట మమ్మల్ని సన్మానించారు. అలాగే బీవీఆర్ కళాకేంద్రం అని ఒక ఆయన వ్యవస్థాపకులు బుద్దాల రామారావు గారని, అది నాటకాలు చాలా పరిషత్ నాటకాలు గట్రా వేస్తారు. వారు నాకు చాలాసార్లు సన్మానం చేశారు. ఓ రోజు నా సన్మానంలో వివి నాయక్ గారు కూడా వచ్చారండి. ఆయన కూడా చూసి నన్ను గెటప్ చూసి ఆయన చాలా రియల్గా ఉన్నారండి అని ఇంకా నా వంక చూశారు ఆయన్ని. ఫోటోగ్రాఫర్స్ ఏమో సార్ మిమ్మల్ని ఫోటో తీస్తున్నాం, ఇలా చూడండి అంటే ఇంకా ఆయన అలా కాదు, నా వెంక చూసి ఏం పేరండి ఏంటి చాలా బాగున్నారు, రియల్గా ఉన్నారని ఇంకా ఆయన నాతోనే మాట్లాడారు వివి నాయక్ గారు. అట్లాగా. తర్వాత అండి మీరు ఘంటసాల లాగాను తర్వాత ఎంఎస్ రామారావు గారు లాగాను ఈ వాయిస్ మాడ్యులేషన్ కూడా మారుస్తారని విన్నాను. అవునండి, నేను భగవంతుడు ఇచ్చింది ఏంటంటే అండి ఆధ్యాత్మికంది ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని అక్కడ. ఫోటోగ్రఫీ చేసుకుంటూ ఖాళీ సమయంలో మన ఆలయాల్లో ఉత్సవాలు గట్టా జరిగాయి ఇదివరకు. ఇప్పుడు ఒక 3 years 5 years బ్యాక్ ఏదైనా ఉత్సవాలు జరిగితే భగవంతుడి యొక్క కార్యక్రమాలు పెట్టేవారండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇక ఈ జనరేషన్ కొద్దిగా తగ్గాక ఇవన్నీ తగ్గిపోతున్నాయి రాను. అయితే అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి భగవద్గీత నేర్చుకున్నానండి. మా గురుగారు మా గురుగారు డివిఎన్స్ పంతులు గారని, నర్సన్ పంతులు గారని, వారు హార్మోని వాయిస్తూ ఉండేవారు. నేను భగవద్గీత ఉపన్యాసం చెప్తూ ఉంటే ఎన్నో చోట్ల చాలా కొన్ని 100 ప్రోగ్రాంలు ఇచ్చామండి. అలాగే వేరే గురువు గారు అలంక శంకరం గారు, వారు హార్మోని వాస్తుంటే
ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి శ్రీ హనుమంతుడి యొక్క సుందరకాండ 4 hours వస్తుందండి. ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటిది అది. అలాగే నేను దాన్ని విద్య నేర్చుకుని మా గురుగారు నేను కూడా హనుమంత్ జయంతులు ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు వెళ్ళి ప్రోగ్రాంలు ఇచ్చేవాడిని. అది భక్తిగా నేను ఇచ్చేవాడిని. గురుగారికి పార్శ్వతం వాళ్ళు ఇచ్చేవారు. నేనైతే భక్తిగా భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావించి నేను ఉపన్యాసాలు చెప్తా ఉన్నాను. ఈ ఘంటసాల గారిది కొద్దిగా వాయిస్ ఎంఎస్ రామారావు గారిది ఒకసారి మాకోసం. ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాం సదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాం నురగాం చ దివ్యాన్ అనేక బాహుద వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు నీయందు గోచరమవుతున్నవి. ఈశ్వర నీ స్వరూపం అనేక బాహులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. అట్లియు నీ ఆకారము ఆద్యంత మధ్యంతములు గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానమైన నీ ముఖములు చూచటం వలన నాకు దిక్కులు తెలియకున్నాయి. కాన ప్రభో నాయందు దయవించి నాకు ప్రసన్నుడు కమ్ము. కృష్ణ ప్రసన్నుడు కమ్ము. ఘంటసాల గారిది. ఎంఎస్ రామారావు గారు ఎంఎస్ రామారావు గారు హనుమంతుని యొక్క సుందరకాండలో ఒక సన్నివేశం, అనేక రాగాలు ఉంటాయండి. ఒక్కో సన్నివేశానికి ఒక్కో రాగం ఉంటుంది. ఆ రాగంలో ఇది స్వామివారు అమ్మవారిని వెతకడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన ఒక పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయి దాన్ని వర్ణించినటువంటి సన్నివేశం. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది నేలను తాకగా నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత తక్క వరందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ రే పలికెద సీత రామ కథ. ఇవన్నీ భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నానండి. మరి నేను చెప్పాను కాదు, దేవుడు నాతో చెప్పిస్తున్నాడని నేను భావన. నేనెవరినండి చెప్పడానికి. అలాగే ఘంటసాల గారు పాత ఓల్డ్ సాంగ్స్లో మాణిక్య వీణ ఇటువంటి చాలా సాంగ్స్, దండకాలు, జై ఆంజనేయ స్వామి దండకాలు, ఇవన్నీ ఎక్కువగా నేను పాడుతుంటానండి. ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, అలాగే మంజునాథలో చిరంజీవి గారు నటించినటువంటి మంజునాథలో మహాప్రాణదీపం బుక్కు లేకోకుండా మామూలుగా పాడిస్తూ ఉంటారండి. అలాగే మాణిక్య వీణ అన్నది ఆ దండకం చాలా పెద్దది. మరి అది దేవుడు ఇచ్చిన వరం అండి. దైవభక్తి బాగా ఎక్కువ మీకు. నాకు ప్రతిరోజు స్నానం చేసి గుడికి వెళ్ళందే నాకు ఏదోలా ఉంటుందండి. నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారు బాగా ఎక్కువ యాత్రలో ఈ పుణ్యక్షేత్రాల్లో తిప్పారు నన్ను. అది ఇప్పుడు కూడా నేను ప్రతి గుడికి వెళ్ళందే నేను. అవును, కెమెరాకే మీరు నమస్కారం చేసుకున్నారు. సాధారణంగా నేను ప్రతిరోజు ఇక్కడ గుడికి వెళ్తుంటా అండి, శివాలయానికి వెళ్తుంటానండి. భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా నేను రూపం, ఆ రూపానికి తగ్గట్టు వాయిస్ ఇచ్చాడండి. దానికి తగ్గట్టు జ్ఞానం. లేకపోతే ఒక స్టేజ్ మీద భగవంతుని యొక్క
ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు లేనిదే మనం ఒక 10 మందికి మనం చెప్పలేమండి. మనకు వచ్చింది 10 మందికి భగవంతుడిని రామ అని అనిపించడం అంటే ఆ దేవుడిచ్చిన వరం అండి, అదే భగవంతుడు ఇచ్చిన వరం అండి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు ఏ సినిమాలు చేస్తున్నారు? మొన్నటి వరకు లాక్డౌన్ జరిగింది కాబట్టి చాలా మూవీస్ బ్రేక్ అయిపోయినండి. అది RRR చేస్తుండగా ఇలాంటి సన్నివేశం జరిగింది, అది బ్రేక్ అయింది మాకు. అంటే మా మా క్యారెక్టర్లో కొద్దిగా బ్రేక్ అవని. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గారు సర్కార్ వారి పాట జరుగుతుందండి, అందులో ఒక ఆర్టిస్ట్గా అదే కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయని ఆఫీస్కి పిలవడం జరిగింది, పిలిచారు, స్టార్ట్ అయిందండి, అందులో చేస్తున్నాను. మీరు ఈ వేషాల కోసం మీరు ఆఫీసులకు వెళ్తారా లేకపోతే ఫోన్లు ఏమైనా వస్తాయా? అయ్యో, ఆఫీసులకు వెళ్తుంటామండి. ఆఫీసులకు వెళ్ళి మన సెల్లో మనం చేసినటువంటి ఈ క్లిప్సింగ్స్ అన్నీ చూపిస్తాం. వాళ్ళకి అనుకున్న ఏదన్నా క్యారెక్టర్ ఉంటే మీరు ఈ రైతుగా ఈ క్యారెక్టర్ ఒక ఈ 4 డైలాగులు తీసుకుని ఇది మీరు మీ మాడ్యులేషన్లో చెప్పండి అని అంటారు, చెప్తా ఉండే. అలా కాదు, దాన్ని ఇంకా మార్చి చెప్పండి, లేకపోతే కొద్దిగా స్మైల్ చేయండి, లేకపోతే కొద్దిగా కోపంగా చెప్పండి, వారికి అనుకూలంగా ఉండేలా చెప్పించుకుంటారు. వారికి అనుకూలంగా ఉంది ఓకే అనుకుంటే సెలెక్ట్ చేస్తారండి. చాలా అలాగే వస్తున్నాయండి నాకు. మీరు ఈ పొలిటికల్ పర్సన్స్ ఎవరిని అసలు మీట్ అయింది ఎప్పుడు లేదా? నాకు పొలిటికల్తో టచ్ తక్కువ అండి. ఎంతసేపు మాకు ఈ కళారంగం మీదే మన మైండ్ అంతాను. అంటే పొలిటికల్గా నేను ఎప్పుడు దేన్ని రాజకీయ నాయకుల నుంచి అవార్డులు అందుకున్నవి ఇట్లాంటి అవార్డులు అందుకోవడం అయితే ఓకే అండి. అవార్డులు అంటే నేను భక్త కుచేల శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు పట్టుకెళ్తాడు, అతను చిన్ననాటి స్నేహితుడు భక్త కుచేల ఏకపాత్ర చాలా చోట్ల చేసి అవార్డులు తీసుకున్నానండి. తాడేపల్లిగూడెంలో పైడికొండల మాణిక్యాలరావు గారని దేవాదాయ మినిస్టర్ గారు చేశారు, ఆయన చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నాను. అలాగే మన రాజమండ్రిలో పుష్కరాల్లో 2012-13 అనుకుంటా ఏమందంటే సాంస్కృతిక నాటకాలు వేయించారండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ పుష్కరాలు సందర్భంగా పెట్టినప్పుడు మేము చాలా నాటకాలు వేసామండి. అందులో వామన అవతారంలో నాటకం వేసామండి. అందులో నేను శుక్రాచార్యుడు, ఆ రాజుగారిని వామన అవతారంలో మహావిష్ణువు వచ్చి 3 అడుగులు నేల అడిగినప్పుడు ఈయన దారబోస్తున్నప్పుడు నేను గురువుగారుగా రాజ్యాన్ని నువ్వు ఇవ్వద్దు, వచ్చినవాడు సామాన్యుడు కాదు, మారువేషంలో వచ్చినటువంటి మహావిష్ణువు మనల్ని పాతాళలోకానికి మనల్ని నాశనం చేయటానికి మన ఈ రాక్షస జాతిని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి అతను, మనకు బద్ధ విరోధి. మరి అతను నిన్ను అడిగేది 3 అడుగులు కాదు, నీ సర్వం తీసుకుంటాడు అని గురువుగా నేను చాలా డైలాగులు, చాలా ఎక్కువ క్యారెక్టర్ నాది. లేదు ఒక సాక్షాత్తు పరమాత్ముడే వచ్చి అడిగినప్పుడు నేను ఇవ్వకపోతామేంటి అని ఆ రాజు గారు చెప్పడం, అప్పుడు నేను చెంబులో అడ్డపడడం, ఈ కన్ను పొడి చేయడం, అలా శుక్రాచార్యుడి క్యారెక్టర్ చేశాను, రాక్షస గురు శుక్రాచార్యుడు చేశాను. తర్వాత ఈ 15 రోజులు కార్యక్రమంలో చేశారండి. చేశాక ఆఖరి రోజుని మన అక్కడ ఎంపీగా చేస్తున్నటువంటి మన మురళీమోహన్ గారు చేతుల మీదుగా మా నాటకాలు బాగా వచ్చినటువంటి అన్నిటికి సర్టిఫికెట్లు ఇచ్చారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరిగింది. మా అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి చాలా ప్రశంసించారు స్టేజ్ మీద. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఈ కళాకారుడిగా కొద్దిగా మంచి క్యారెక్టర్ ఏదన్నా పడి గుర్తింపు తెచ్చుకోవాలనండి. ఇప్పుడు మామూలుగా ఏదో జబర్దస్త్లో చేశానండి. చాలా మంది ఈ జనరేషన్కి ఏంటంటే ఆయన శోభన్ బాబు గారు అని కొందరు ఇప్పుడు నన్ను శోభన్ బాబు అని పిలుస్తారండి, బాబు గారి పేరుతో పిలుస్తారు. బాబు శోభన్ బాబు ఎక్కడున్నావయ్యా వెంకటేశ్వర అనేది తక్కువ పిలవడం, బాబు గారి పేరుతో పిలుస్తారు. వెంకటేశ్వర్లు అంటే బాబు గారి పేరుతో పిలవడం కూడా ఆయన ఈ సినీ పరిశ్రమలో ఆ పేరుతో ఆయన వృద్ధిలోకి వచ్చారు. ఆ పేరు పెట్టి పిలవడం భగవంతుడి దైవాలు మన అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటంటే కొంత మంచి క్యారెక్టర్ ఏదన్నా వచ్చి చిన్న బ్రేక్ వచ్చి ఏదైనా గుర్తింపు వస్తే బాగుంటుందని నా ఆశ.
ఈ కళారంగంలో ఉన్నటువంటి ఎవరికైనా కానీ చిన్న బ్రేక్ రావాలి, నా టాలెంట్ చూడాలి, నేను స్టేజ్ మీద బాగా ఒక సినిమాలో గుర్తింపు అనేది రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే నాది ఒక కోరిక అండి. మీ కోరిక నెరవేరాలని కోరుకుందామండి. అలాగే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నాకున్నటువంటి ప్రతిభని మీరు ప్రేక్షక దేవుళ్ళందరూ చూసేలాగా, నాకున్నటువంటి కష్టాలు, నేను పడినటువంటి బాధలు, ఇప్పుడు నాకున్నటువంటి నేను చేస్తున్నటువంటి ఈ పర్ఫార్మెన్స్, నేను మూవీస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి డైరెక్టర్స్ అందరికీ, ఈ కాల డైరెక్షన్ జనరేషన్ వారికి చేతులెత్తి నమస్కరించేదంటే, నేను ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకుని మంచి క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాను. కొన్ని సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్లు చేశానండి, హీరోకి ఫాదర్ క్యారెక్టర్లు. ఆ కొన్ని పేరు పెట్టలేదు, కొన్ని వచ్చే ఉన్నాయి. ఇలాగా కొన్ని మంచి మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్లే చేశానండి. రాబోయే ఈ కరోనా గురించి ఆగినాయి మూవీస్ వస్తే కొద్ది గుర్తింపు వస్తుందండి. భగవంతుడి దేవాలయాన్ని కోరుకుందామండి. ఓకే, మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ ఛానల్ వారికి, మరి ప్రతి కెమెరామెన్స్, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినట్టు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ముఖ్యంగా శోభన్ బాబు గారి అభిమాన సంఘాలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.